మనుషులన్నాక ఆటలు పాటలతో పాటు గొడవలు పడడం కూడా కామన్. ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న గొడవలు మొదలుకొని దేశాల మధ్య జరిగే పెద్ద పెద్ద యుద్ధాల దాకా అన్నీ మన మధ్యే ఉంటాయి. వీటన్నింటినీ మన జీవితం నుండి విడదీయలేమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇదిగో ఈ దేశం చేస్తున్న పనులు చూస్తే ఈ అభిప్రాయం తప్పు అని మీరే చెప్పేస్తారు. అవును, మీరు వింటున్నది నిజం. ఆ దేశం పేరే అండోరా. పదండి, విశేషాలేంటో తెలుసుకుందాం. మరి అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశం ఫ్రాన్స్, స్పెయిన్ అనే రెండు పెద్ద పెద్ద పవర్ఫుల్ కంట్రీస్ మధ్యలో ఉంది. వాటితో ఏ చిన్న తేడా వచ్చినా సరే ఈ అండోరా దేశం మ్యాప్లోనే కనిపించకుండా పోతుంది. అయినా సరే ఈ రెండు దేశాలతో స్నేహంగా మెలుగుతూ ఏకంగా 800 సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రశాంతంగా ఉంది. ఇది చిన్న విషయమేమీ కాదు కదా. అండోరా వీక్ కంట్రీ అనుకుంటే పొరపాటే. దీనికి టూరిజం ద్వారా చాలా ఆదాయం వస్తుంది. మంచు కొండల మధ్య ఉండే ఈ బ్యూటిఫుల్ దేశాన్ని చూడడానికి ఏటా 1 కోటి మందికి పైగా టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఒక్క ఫైట్ కూడా జరగదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ మదర్ టంగ్ కటలానైనా టూరిస్టులతో ఏ భాషలో అయినా మాట్లాడడానికి రెడీగా ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పరిష్కరించడానికి ముందుంటారు. అందుకేనేమో అర్ధరాత్రి కూడా ఇక్కడ భయం లేకుండా హ్యాపీగా తిరగొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండోరా గవర్నమెంట్ కూడా చాలా కూల్. ఇక్కడి ట్యాక్సులు కూడా చాలా తక్కువ. ఏ భాషలో అయినా చదువుకునే ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే అండోరా ఆర్మీలో కేవలం 12 మంది మాత్రమే సైనికులు ఉంటారు. వాళ్ళు కూడా కేవలం జాతీయ జెండా ఎగురవేయడం, వరదల్లో చిక్కుకున్న వారికి హెల్ప్ చేయడం లాంటి పనుల కోసమేనట. ఒకానొకప్పుడు అండోరా మిలిటరీ బడ్జెట్ కేవలం $5 ఉన్నదాంతో తృప్తిగా ఉండడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిష్కారం కోసం ప్రయత్నించడమే వీరి లైఫ్ స్టైల్. ఈ ప్రశాంతత, సంతోషం వల్లేనేమో ఇక్కడి ప్రజల ఆయుర్దాయం ఏకంగా 80 ఏళ్లకు పైనే ఉంటుంది. అండోరా ప్రజల నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సమస్యను ప్రశాంతంగా డీల్ చేయడం, సాటి మనిషికి సాయం చేయడం, సంతోషంగా జీవించడం. చూశారుగా 12 మంది సైనికులతో ప్రశాంతంగా ఉన్న అండోరా కథ. సంతోషంగా ఉండాలంటే సైన్యం అక్కర్లేదు, సద్భావం ఉంటే చాలు. ఈ అద్భుతమైన అండోరా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మరో ఆసక్తికర వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.